నమస్కారం. ఎంతమందికి తెలుసు వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి వైష్ణవాలయాల్లో మనం ఉత్తర ద్వార దర్శనం చేస్తుంటాము. మరి దాని చరిత్ర ఏమిటి అంటే మాసాన మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగంలో చెప్పారు. అంటే మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈ మాసం ప్రకృతిని అంతా సౌందర్యమయం చేస్తుంది. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మొదటి నెల. దీనిని సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసమని, చాంద్రమానాన్ని అనుసరించి మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలి అంటే మన పెద్దలు సంవత్సర కాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదని, ఆ కాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగటి కాలమైతే దక్షిణాయనం రాత్రి కాలమని చెప్పబడుతుంది. విష్ణుమూర్తి రాత్రి కాలమైన దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి 4 నెలల పాటు యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నులు గమనిస్తుంటాడు. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అన్నారు. తొలి ఏకాదశి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అని అన్నారు. తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి. ఏకాదశి అంటే తిథులలో 11వది. ప్రతి నెలలో శుక్లపక్షంలో 1, కృష్ణపక్షంలో 1 చొప్పున 2 ఏకాదశులు వస్తుంటాయి. ఆ విధంగా సంవత్సరంలో 24 ఏకాదశులు. చాంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ఓ పర్వదినమనే చెప్పవచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది. పూర్వం మృదుమన్యుడు అనే రాక్షసుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి ఆ స్వామిని మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని పొందాడు. వరాన్ని అనుగ్రహించిన శివుడు అయోనిజ అయిన స్త్రీ చేతిలో మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని దాటికి దేవతలంతా పారిపోగా వారి దేవేరులంతా ఒక ఉసిరి చెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెతుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెతకటానికి ప్రయత్నిస్తుండగా దేవేరులు ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టు తొర్ర నుంచి బయటికి వచ్చి మృదుమన్యుడిని సంహరించింది. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమెను పూజించడం ఆచారమైంది. ఏకాదశి మహత్యాన్ని తెలిపే అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. ఆ కథలలో రుక్మాంగదుని కథ ఒకటి. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటి పాపల వలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తుండేవారు. ప్రతిఫలంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణి అయి రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళుతుండగా మార్గమధ్యలో తారసపడిన మోహిని రూపంలో ఉన్న రంభను చూసిన రుక్మాంగదుడు మహావేష పరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తి అయి ఉంటేనే పెళ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుడిని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశి వ్రతాన్ని గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగదునికి మోక్షం ప్రసాదించాడు. ఇక ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖ సంతోషాలను అందించే పర్వంగా
భక్తజనులచే ఎంతో గొప్పగా జరపబడుతుంది. ఈ రోజున విష్ణువు 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడు. అందుకే ఈ పండుగ ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతుంది. స్వామి భూలోకానికి దిగురావడం వెనుక ఓ ఉదాంతం ఉంది. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా మురాసురుడు అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ దేవతలను విపరీతంగా పీడిస్తుండేవాడు. అతని హింసను తట్టుకోలేకపోయిన దేవతలు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల అభ్యర్థనలను ఆలకించిన విష్ణువు వైకుంఠం నుంచి దిగి వచ్చి మురాసురుడిని సంహరించారు. ఆ సంహారం ఏకాదశి నాడు జరిగినందువల్ల ఈ రోజుకి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది. విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున విష్ణువు దేవాలయాలలో ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారాన్నే వైకుంఠ ద్వారమని పిలుస్తారు. ఆ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలను స్నాన సంధ్యాలను ముగించుకొని విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా ప్రవేశించి స్వామి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ ప్రదక్షిణని ముక్కోటి ప్రదక్షిణ అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేయడం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెప్పబడుతుంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం నీటి మీద తేలుతున్న విష్ణు భగవానుడు మరలా సృష్టి చేయడాన్ని గురించి ఆలోచిస్తుండగా ఆయన ముందు పంచభూతాత్మకమైన అగ్ని, ఆకాశం, గాలి, నీరు, భూమి, బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామర పువ్వు ఉద్భవించగా అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు విష్ణు భగవానుడు మంత్రతంత్ర శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిష్య శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో తన భార్యలతో పరివార గణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి బ్రహ్మకు జ్యోతిష్య శాస్త్రాన్ని బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమయత్తమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కొలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువయ్యారు. కొంతకాలం తరువాత ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఈక్ష్వాకునికి బహుమతిగా ఇవ్వబడి కాలక్రమాన శ్రీరామచంద్రునికి చేరింది. రామావతారాన్ని ముగించే ముందు శ్రీరాముడు ఆ విమాన విగ్రహాలను విభీషణుడికి ఇచ్చి తనకు చేసిన సహాయానికి గుర్తుగా తను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను వాటిని లంకకు తీసుకుని వెళ్ళి పూజాదులు చేయవలసిందిగాను, అయితే లంకకు చేరే వరకు విమాన విగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు శ్రీరామచంద్రుడు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు లంకా ద్వీపానికి బయలుదేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు కావేరీ నదీ తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయవలసిన సమయమయ్యింది. వెంటనే కావేరీ తీరంలో స్నానము చేసి సంధ్యావందనం చేయాలనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కింద పెట్టకూడదు కదా, ఎలా అని అటూ ఇటూ చూసిన విభీషణుడికి బాలబ్రహ్మచారి కనబడ్డాడు. విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిణిని బ్రతిమాలి తాను సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకు విమానాన్ని పట్టుకోమని ఉండవలసిందిగా చెప్పి సంధ్యావందనం చేసుకునుటకై వెళ్ళాడు. దానిని తీసుకున్న బాలబ్రహ్మచారి కొన్ని గడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించిపోతే కింద పెట్టేస్తానని చెప్పాడు. అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో ఆ బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది. ఇంతలో విభీషణుడు పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుడి గుడిలో దాక్కున్నాడు. కోపంతో ఊగిపోయిన విభీషణుడు వినాయకుని గుడిలోకి వెళ్ళి ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బాలబ్రహ్మచారి తలపై సొట్టపడింది. ఇంతకీ ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తు వినాయకుడే. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సొట్టను చూడవచ్చు. బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు
కొలువైన ప్రాంతం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిల్లయ్యార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు రంగనాథ స్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయపడ్డాడు. అయితే స్వామి అందుకు సమ్మతించక తాను అక్కడే ఉండిపోతున్నట్లు, సంవత్సరంలో ఒకసారి ఇక్కడికి వచ్చి తనను ఆరాధించవచ్చని చెబుతాడు. విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్త ప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుడి ఆలయాన్ని చూడవచ్చు. అప్పట్నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరపబడుతుంది. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశిని అధ్యయనోత్సవాలని పిలుస్తారు. ధనుర్మాసం శుద్ధ విద్య నుండి ధనుర్మాసం శుద్ధ దశమి వరకు రోజుకొక అవతారం చొప్పున స్వామిని దశావతారాలలో అలంకరించి మధ్యాహ్న సమయంలో కళ్యాణ మండపం పందిరిలో వేంచేసి చేస్తారు. అనంతరం స్వామి తిరువీధి సేవకు బయలుదేరుతారు. ఏకాదశి ముందు రోజైన దశమి నాటి సాయంత్రం గోదావరి నదిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తరువాత 10 రోజులు మోక్షోత్సవాలు నిర్వహించబడతాయి. ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్యచంద్ర గ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేధ యాగం చేసిన ఫలితాల కంటే అధిక ఫలం లభిస్తుంది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణం, అది పాటించలేకపోతే నీరు, పాలు, పండ్లను తీసుకోవచ్చు. అలా కుదరనప్పుడు ఒక్క పొద్దు అంటే ఒంటిపూట భోజనం చేయవచ్చు. సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనరుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు. ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారం తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణవేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురాసురుణ్ణి కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున
ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేయాలి. ఒకరోజు భోజనం చేయక తరువాత రోజు భోజనం చేయడం వల్ల జీహ్నకు భోజనం రుచి తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుంది. స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణువు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఓం నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.